హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా పిల్లలు? మరి ఈ వీక్ అంతా మీకు ఎలా జరిగింది పిల్లలు? స్కూల్స్కి వెళ్ళారా? సో కొంచెం వేడి స్టార్ట్ అయిపోయింది కదా, జాగ్రత్తగా ఉండండి, హైడ్రేటెడ్గా ఉండండి పిల్లలు. ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుని పిల్లలు. మరి లాస్ట్ వీక్ ప్రోగ్రామ్ చూసారు పిల్లలు? మీకు నచ్చిందా? వాకింగ్ గుర్తుందా? స్టోరీ గుర్తుందా పిల్లలు? సాంగ్ మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారా? వావ్, మీ అందరూ చాలా చాలా మంచి పిల్లలు. ఎవరైతే అలా చేయట్లేదో వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు అందరూ ఏం చేయాలి తెలుసా పిల్లలు? ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు మర్చిపోకూడదు పిల్లలు. మీ అందరూ కూడా ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి ప్రోగ్రామ్ 4 o'clock స్టార్ట్ అయినప్పుడు మీరు బైబిల్ ఒక బుక్ని మెయింటైన్ చేయండి పిల్లలు. ఆ బుక్లో జీసస్ కాల్ లిటిల్ చైల్డ్ ఛానల్ అని చెప్పి మేము ఎవ్రీ వీక్ చెప్తున్న స్టోరీని, మెమరీ వర్సెస్ దాంట్లో రాసుకోండి. అలాగే సండే నుంచి అంటే మండే నుంచి సాటర్డే వరకు మీకు ఎవ్రీ డే మార్నింగ్ 6 o'clockకి మన ఛానల్లో మెమరీ వర్స్ కూడా వస్తుంది పిల్లలు. అది మీరు నేర్చుకోండి, అది మీరు రాయండి. నాకు తెలిసిన ఇద్దరు ఒక చెల్లి ఒక తమ్ముడు వాళ్ళు రాసి పంపించారు. నాకు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా? వాళ్ళు రోజు నేర్చుకుంటున్నారంట, నేర్చుకొని వాళ్ళ మమ్మీకి అప్ చెప్పి దాంట్లో రాసుకుంటున్నారంట పిల్లలు. ఎంత మంచి పిల్లలు కదా. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన, ప్రేయర్ చేంజెస్ ఎవ్రీథింగ్ పిల్లలు. ప్రార్థన ప్రతి దాన్ని మారుస్తుందంట. నువ్వు ఏది చేసినా సరే ప్రార్థనతోనే స్టార్ట్ చేయాలి పిల్లలు. నువ్వు స్కూల్కి వెళ్ళినా వచ్చినా ఎక్కడ చేసినా సరే మన ప్రోగ్రామ్ కూడా మరి ప్రార్థనతోనే స్టార్ట్ చేయాలి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకొని ఏసైతో, ఏసయ్యా నువ్వు నాతో మాట్లాడవా అని చెప్పి అడుగుతావా పిల్లలు? నువ్వు అడిగినప్పుడు ఏసై ఖచ్చితంగా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఏసై ఆల్రెడీ మీరు 4కి వెయిట్ చేస్తున్నారు. ఏసై ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. మా పిల్లలు ఎప్పుడు వస్తారు నా కోసం, నాతో ఎప్పుడు ప్రార్థన చేస్తారు, నాతో ఎప్పుడు మాట్లాడతారు అని చెప్పి అందరం కలిసి మరి ప్రార్థన చేయాలంటే అక్కని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? సో ఎగ్జైటెడ్ కదా మీరందరికీ? ఏముంటుంది లెసన్ ఏం చెప్తుంది అక్క, అయ్యో యాక్టివిటీ ఏమవుతుంది, చాలా ఎగ్జైట్ అవుతున్నారు కదా. సో నేను కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నాను మీతో షేర్ చేసుకోవడానికి. సో వీటన్నిటి స్టార్ట్ అయ్యే ముందు మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి ముందు ఏం చేయాలి? మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. మరి మూసుకుంటున్నారా? అక్క వాళ్ళు చూడట్లే అనుకోవద్దు, ఏసే చూస్తున్నాడు పిల్లలు. మరి మోకరిస్తున్నారు కదా, మీ అందరూ చాలా 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 మంచి పిల్లలు. మరి ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహాదేవాన్ని కొందాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతటినీ మీకు మహిమకరంగా జరగాలి నాయన. సాంగ్స్లో, వర్షిప్లో, లెసన్స్లో, యాక్టివిటీస్లో, అన్ని విషయంలో ప్రభా బిడ్డలకి మీరు తోడై ఉండమని, నడిపించమని, అలాగే టీచర్స్ కూడా మీరు జ్ఞానాన్ని దయచేయమని, అలా వింటున్న పిల్లల్లో కూడా ప్రభా వాళ్ళకు నూతన మనసు ధరించుకొని ప్రభా జీవించే కృపను దయచేయండి. వాళ్ళకి అర్థమయ్యే జ్ఞానాన్ని మీరు బోధించమని దేవా. ఈ లెసన్ యొక్క వాక్యాలు విన్న తర్వాత ప్రభా హృదయాల్లో మంచి మార్పు కలిగి ప్రభా నీ కొరకు జీవించే హృదయాలు బిడ్డకి దయచేస్తారు నమ్మచ్చు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మరి మీరు కూడా పిల్లలు అక్కతో కలిసి ప్రార్థన చేశారు కదా, వెరీ గుడ్ పిల్లలు. మీ అందరూ చాలా మంచి పిల్లలు. మరి మీరు యాక్షన్ సాంగ్స్ అన్నీ నేర్చుకుంటున్నారా పిల్లలు? ఆ సాంగ్స్ని మీకు నచ్చుతున్నాయా? మీకు ఏ సాంగ్ ఫేవరెట్? మీ ఫేవరెట్ సాంగ్ కింద కామెంట్ చేయండి పిల్లలు. నాకైతే చాలా చాలా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి. మీకోసం ఇంకొక యాక్షన్ సాంగ్తో మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా పిల్లలు? సో యాక్షన్ సాంగ్ చూసేద్దాం. Kululu
పిల్లలు మీ అందరూ అంత మంచిగా డాన్స్ చేస్తున్నారు, మీలో మంచి డాన్సెస్ ఉన్నారు. మీరు ఎవరి కోసం డాన్స్ చేస్తున్నారు? ఎస్, ఏసే కోసం డాన్స్ చేస్తున్నారు. ఏసే కోసం ఏసయ్య నా కాళ్ళు చేతులు రెండు అన్నీ కూడా నీ కొరకు, ఇవి ఇచ్చినవన్నీ నీ కొరకు ఉపయోగిస్తున్నాను ఏసయ్య అని చెప్పి అందరు డాన్స్ వేశారు కదా పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. పిల్లలు మరి మనందరికీ ఇంపార్టెంట్ అయినా వాక్యం నేర్చుకున్నాం. వాక్యం నేర్చుకుంటున్నారా పిల్లలు? మీరు మీ బైబిల్స్, మీ వాక్యం నేర్చుకుని ఏం చేస్తున్నారు? ఇక్కడితో వదిలేస్తున్నారా? అది ఎవ్రీడే మెమరైజ్ చేస్తున్నారా? ఎస్, ఆ వాక్యాన్ని మీరు ధ్యానించాలి. నాకు తెలిసిన ఒక అన్న ఇలా చెప్పారు, నువ్వు రోజు మార్నింగ్ ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నావో ఆ వాక్యం చదివి దాన్ని ఏం చేయాలంటే మెమరైజ్ చేసుకోవాలంట. ఎప్పుడైతే నువ్వు ఎర్లీ మార్నింగ్ బైబిల్ చదువుతావో ఆ రోజు అంతటికీ కూడా నీకు ఎనర్జీ ఏమిస్తుంది తెలుసా? వాక్యాన్ని. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ యెహోవా నా కాపరి అని చదివాను అనుకో, యెహోవా నా కాపరి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏసే నా కాపరిగా ఉన్నారు. నువ్వు చెడు చేస్తావు, అమ్మో ఏసే నా కాపరిగా నన్ను చూస్తారు. నువ్వు మంచి చేస్తే యెహోవా నా కాపరిగా ఉన్నారు, నేను మంచి చేస్తానని చెప్పి ఆ వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉండాలి. మరి అలాంటి వాక్యం నేర్పించడానికి అక్క రెడీగా ఉంది. మరి అక్కను వెల్కమ్ చెప్పేద్దామా? హలో పిల్లలు, మరి చక్కగా యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారా? మరి లెసన్ వినే ముందు చక్కటి మెమరీ వర్స్ నేర్చుకోవచ్చా? మార్కు 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి మనకి దేవుడు ఒక ఆజ్ఞ ఏదైనా ఇచ్చాడు, అందరికీ ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు అంటే అందులో ముఖ్యమైనది ఏంటంటే మనం సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించాలి. పిల్లలు, మనమైతే చాలాసార్లు అనుకుంటాం ఎవరికి చెప్పాలి సువార్త అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు మనకి ఎవరికైనా సువార్త చెప్పమని చెప్తున్నాడు అనమాట. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చాలాసార్లు మనం ఎక్కడికి వెళ్ళలేకపోవచ్చు కదా. వెళ్ళలేనప్పుడు కనీసం మన స్కూల్లో ఉన్న మన ఫ్రెండ్స్కి కానీ, లేదంటే మనం పార్కులో ఆడుతున్నప్పుడు మన తోటి ఆడుతున్న వ్యక్తులకు కానీ, లేదా నీకు మరి ఎవరైనా కష్టంలో ఉన్నట్టు లేదా బాధలో ఉన్నట్టు అనిపిస్తే వారికి నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమ కోసం చెప్తావో మరి అప్పుడు నువ్వు దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞ విన్నట్టు. అంతేకాదు పిల్లలు, మనం అనుకుంటాం సువార్త అంటే ఏంటి, ఎలా చెప్పాలి, చాలా మందికి తెలియదు కదా. అయితే ఇక్కడ సువార్త అంటే ఏంటంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అని ఈ యొక్క 3 మాటలు చెప్పడం ద్వారా మనం సువార్త చెప్పినట్టు. మరి మనం కూడా అందరికీ సువార్త చెప్పేవారుగా ఉందామా? గాడ్ బ్లెస్ యూ. వావ్ పిల్లలు, ఇంత తొందరగా నేర్చుకుంటారా? మీరు ఎంత ఇంటెలిజెంట్ రా. వెరీ గుడ్ పిల్లలు. మరి మనందరి ఇష్టమైన వర్షిప్ టైం పిల్లలు. ఏసైనా ఆరాధిద్దామా? నీ బెస్ట్ వర్షిప్ని ఏసైకి ఇస్తావా? నీ దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా, నీలో బాధ ఉన్నా కష్టాలు ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే ఏసైకి ది బెస్ట్ వర్షిప్ ఇద్దాం పిల్లలు. మనకున్న బాధలు, టెన్షన్స్, ఎగ్జామ్ టెన్షన్స్, హెల్త్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టేసి ఏసై మాత్రమే నువ్వు వర్షిప్ చేసినప్పుడు నేను ఏసై దగ్గర ఉన్నాను, ఏసై నాతో ఉన్నారని చెప్పి ది బెస్ట్ వర్షిప్ ఇద్దామా పిల్లలు? అందరం కళ్ళు మూసుకుందాం. మన మధ్య అక్క అన్న వాళ్ళు మనని వర్షిప్లో లీడ్ చేస్తారు. పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా? సమయంలో దేవునితో మాట్లాడదామా? ఇంతవరకు మరి చక్కగా మరి యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారు. సమయంలో మనం దేవునితో మాట్లాడదాం. ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడున్నా కానీ దేవుని సన్నిధిలో వచ్చి మోకాలేసి, ప్రభువా నాతో మాట్లాడవా, నన్ను దర్శించవా ప్రభు అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. చిన్నబిడ్డ మాతో పాటు కలిసి మరి ఈ ఆరాధన చేస్తావా? కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా, నీ నామము కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా, నీ నామము కొనియాడెదను. గాఢాంధకారములో నీవే నా గుడారము, నీవే ఆశ్రయము. పచ్చిక గల చోట పరుండ చేయుండు, నీవే నా బలము. నన్ను విడువని ఎడబాయని వాడవు, ప్రతి స్థలములో నన్ను కాచే వాడవు. నన్ను విడువని ఎడ
చేవాడవు. కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా, నీ నామము కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా, నీ నామము కొనియాడెదను. ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళితే అది జనులకు సరి అయిన మార్గము. తండ్రి నీ దృష్టికి ఒంటరినై ఉన్నాను, నీవే నా తోడుగా ఉండుటే నా భాగ్యం. ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళితే అది జనులకు సరి అయిన మార్గం. తండ్రి నీ దృష్టికి ఒంటరినై ఉన్నాను, నీవే నా తోడుగా ఉండుటే నా భాగ్యం. ఈ లోకమేమైనా ఎవరెదురొచ్చినా ఉన్నావు నీవు నాతో. ఈ లోకమేమైనా ఎవరెదురొచ్చినా ఉన్నావు నీవు నాతో. ఎడబాయని తండ్రివి కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. చిన్న బిడ్డ చెప్దామా? కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. నిన్ను నేను ఆరాధించుదను నా యేసుదేవా, నీ నామము కొనియాడెదను. 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 యేసయ్యా, అవునయ్యా, కొండలలో నేనున్నను, లోయలలో నేనున్నాను ప్రభువా. అన్ని పరిస్థితుల్లో నువ్వు నాతో ఉన్నావు ప్రభువా. చిన్నబిడ్డ నువ్వు అనుకుంటావు నేను బాగా ఉన్నప్పుడే దేవుడు నాతో ఉన్నాడు, నేను పాపంలో ఉన్నప్పుడు దేవుడు నాతో లేడని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన అన్ని వేళలా నిన్ను విడువను ఎడబాయను అని మరి నీకు వాగ్దానం ఇచ్చిన తండ్రి నీతో 24/7 మరి దేవుడు నీతో ఉన్నాడు. నువ్వేమాత్రమో భయపడద్దు. ఒకవేళ నువ్వు పాపం చేసావేమో, ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు నీకు మరలా ఒక అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి కష్టములో, నీ ప్రతి నష్టములో, నీ ప్రతి వ్యాధులలో నీకు ఎవ్వరూ లేవనుకుంటున్నావేమో, దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉండి నిన్నెప్పుడు గమనిస్తూనే ఉన్న దేవుడు ఆయన. కాబట్టి అన్ని వేళలా దేవుడు నీతోనే ఉన్నాడని ఒక విశ్వాసము కలిగి జీవిస్తే దేవుడు నీ జీవితంలో మరి గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న బిడ్డ యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన మాతో
పాటు కలిసి ప్రభువా ఆరాధిస్తున్న ప్రభువా చిన్నారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ప్రతి కష్టములోను, వారి ప్రతి బాధలోను, వారి ప్రతి ఇబ్బందుల్లోనూ ప్రభువా నువ్వు తోడుగా ఉన్న దేవుడు ప్రభువా. ఒకవేళ వారు ఆ పరిస్థితుల్లో ఉన్నారేమో ప్రభువా, వారిని దయచేసి విడిపించండి ప్రభువా. నీలో ఎదిగే బిడ్డలుగా నాయన బిడ్డలందరినీ ఉంచమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నజరేయుడు సర్వశక్తి గల యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వావ్ పిల్లలు, మీ అందరూ ఏసైని ఎంత బాగా ఆరాధించారు తెలుసా. ఏసైకి మీలాంటి వర్షిపర్స్ అంటే చాలా చాలా ఇష్టం. మీ పిల్లలు ఏసై మీలాంటి వర్షిపర్స్ని చాలా ఇష్టపడతారు. చిన్న పిల్లల స్తుతి యాగము, స్తుతి ఆరాధన ఏసైకి చాలా ఇష్టం అంట. సండే ఒకరోజే కాదు కానీ ప్రతిరోజు మీరు ఏసైని ఆరాధించాలి పిల్లలు. సరే కదా, ఆరాధిస్తారు కదా. మన అందరి ఫేవరెట్ అయిన స్టోరీ టైం. ఈరోజు మనం ఏ స్టోరీ నేర్చుకుంటున్నాం? ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచా, న్యూ టెస్ట్మెంట్ నుంచా, మిషనరీ స్టోరీయా, లేకపోతే జనరల్ స్టోరీయా? నాకు తెలియదు పిల్లలు. మరి అక్క ఏ స్టోరీ చెప్తాదో చూద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? మరి ఈరోజు ఒక మంచి లెసన్ నేర్చుకుందామా? మరి బైబిల్ లెసన్ ఈరోజు మనం నేర్చుకుందాం. పిల్లలు మీరందరూ కూడా చక్కగా చేతులు కట్టుకొని ఎటు తిరగకుండా మంచిగా అందరూ కూడా రెడీగా కూర్చుందామా? ఎందుకంటే ఈరోజు మీరు నేర్చుకున్న లెసన్లో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా నేర్చేసుకుందామా? అయితే ఒకరోజు పిల్లలు మరి వింటున్నారు కదా, యేసు ప్రభు మరి నడుచుకుంటూ చాలా అలసిపోయి ఒక గ్రామానికి వెళ్తున్నారు. అయితే 40 మైళ్ళు దూరం నడుచుకుంటూ చాలా కష్టపడి మరి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసయ్యకి చాలా ఆకలేసిందంట. అంతే కదా, మనం కూడా చాలా అలసిపోయి మరి ఎక్కువగా పనిచేసినప్పుడు లేకపోతే ఎక్కువ దూరం నడిచినప్పుడు మనకి చాలా అలసట వస్తుంది, చెమట వస్తుంది. ఇంకా మనం ఒకవేళ ఫుడ్ అంతా తినలేదనుకోండి మార్నింగ్ నుంచి, చాలా ఆకలి వేస్తుంది. కాబట్టి యేసు ప్రభు వెనకాల ఎప్పుడు కూడా మరి ఆయన శిష్యులు అందరూ కూడా ఆయనతోనే ఉండేవారు. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, యేసు ప్రభు అలసిపోయారు కదా, మరి ఆకలి వేస్తుంది కదా, ఆయనకి ఫుడ్ తీసుకొద్దామని చెప్పి ఆ యొక్క శిష్యులందరూ కూడా మరి ఫుడ్ తీసుకురావడానికి పక్క ఊరికి వెళ్తారు. యేసు ప్రభు మాత్రం ఇన్ని మైళ్ళ దూరం నడిచి మరి ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఒక బావి దగ్గర ఆగుతారు. మీ అందరికీ తెలిసిపోయింది కదా. మరి మనం ఈరోజు ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? సమరయ స్త్రీ గురించి నేర్చుకుంటున్నాం. అయితే మరి ఆ యొక్క సమరయ స్త్రీ కనిపించినప్పుడు యేసు ప్రభు వారు మరి దాహంకిమ్మని, వాటర్ చాలా దాహం వేస్తుందమ్మా, నేను అలసిపోయాను, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుతారు. అడిగినప్పుడు మరి అక్కడ సమరయ స్త్రీ మరి ఎంతగా యేసు ప్రభుని చూసినప్పుడు తనకేం అర్థం కాదు. అయినా యూదులు సమరయులతో మాట్లాడరు పిల్లలు. ఎందుకో తెలుసా? సమరయులు చాలా మరి దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, దేవుణ్ణి ఎప్పుడు బాధ పెడుతూ, మరి చాలా తప్పులు చేస్తూ దేవునికి దూరంగా ఉండేటువంటి సమరయులు. అయితే ఈ సమరయ స్త్రీని చూసి మరి ఎప్పుడైతే యేసు ప్రభు వారు నీళ్లు అడుగుతారో వెంటనే సమరయ స్త్రీ అనుకుంటుంది, యూదుడివైన నీవు సమరయురాలైన నన్ను మరి మంచినీళ్ళు ఇమ్మని అడుగుతారా? అసలు యూదులు మాతో మాట్లాడరు కదా, మేము మంచివారం కాదని చూస్తారు కదా, అందరూ కూడా మమ్మల్ని నిందిస్తారు కదా, అలాంటిది నీవు నన్ను నీళ్ళు అడుగుతున్నావా అన్నట్టుగా ఆ యొక్క సమరయ స్త్రీ చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. పిల్లలు మరి నిజంగా అలా అనుకొని ఉంటే మన యేసు ప్రభు వారు మన కోసం ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి ప్రాణమును పెట్టి మనంత శిక్షని కూడా ఆయన మీద వేసుకొని సొంత రక్షకునిగా ఈరోజు మన అందరి హృదయంలో ఉన్నారు కదా. కాబట్టి మరి సమరయ స్త్రీ కూడా చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు మరి వెంటనే మరి యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడడం జరుగుతుంది. వెంటనే యేసు ప్రభు మాట్లాడినప్పుడు పిల్లలు ఎందుకు సమరయులు దేవునికి ఇష్టం లేని పనులు చేశారని చెప్పాను కదా. ఇక్కడ సమరయ స్త్రీ కూడా దేవునికి ఇష్టం లేకుండా మరి అందరూ కూడా ఆమెని చాలా తక్కువగా చూడడం, చాలా సపరేట్ చేయడం, చాలా మాటలు అనడం, నిందలు వేయడం, అంతేకాకుండా ఆమెను ఎప్పుడు కూడా ఏదో ఒక మాట చేత బాధ పెట్టడం చేస్తున్నారు. కాబట్టే ఎవ్వరూ లేనప్పుడు మధ్యాహ్నం వేళ 12 గంటలకి ఎండ వేళలో మరి ఆ నీళ్లు పట్టుకోవడానికి సమరయ స్త్రీ వస్తుంది. ఎందుకు అంటే సమరయ స్త్రీ క్యారెక్టర్ మంచిది కాదు. కాబట్టి అందరూ తన్ని బాధ పెట్టడం, తన్ని మాట్లాడడం, ఇవన్నీ కూడా తను తట్టుకోలేక, అమ్మో నేను మనుషుల ముందుకి కనిపించకూడదు, మనుషులు ఎవ్వరూ ఉన్నప్పుడు నేను నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళకూడదు అని ఎవ్వరూ లేని టైంలో, ఎవ్వరూ రాని టైంలో ఆ మధ్యాహ్నం అప్పుడు ఒంటరిగా తను
వెళ్ళి నీళ్లు పట్టుకోవడానికి ఆ బావి దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడ యేసుప్రభుని చూసినప్పుడు, యేసుప్రభు తనతో మాట్లాడినప్పుడు తనకి అర్థం కాదు, యూదులు నాతో ఎలా మాట్లాడుతున్నారు, ఈయనైతే ఒక్క మాట కూడా నిందించట్లేదే, ఒక్క మాట కూడా నన్ను అనట్లేదే, నన్ను తక్కువగా చూడట్లేదే అని చాలా ఆశ్చర్యపోతుంది. ఎప్పుడైతే యేసుప్రభు వారు తనతో మాట్లాడారో తన హృదయం అంతా కూడా ఫ్రీ అయిపోతుంది, తనకి ఎంతో సంతోషం కలుగుతుంది. వెంటనే మరి ఆ మాటలు తను విన్న వెంటనే యేసుప్రభు వారు ఎప్పుడైతే తనతో మాట్లాడతారో ఇన్ని రోజులు తనకున్న బాధ పోతుంది, తనకున్నటువంటి వేదన పోతుంది, తను ఏ పరిస్థితిలో ఉందో, ఏ తప్పు చేస్తుందో, ఎందుకు తన క్యారెక్టర్ బ్యాడ్ అయిందో ఇవన్నీ కూడా తను ఆలోచన చేసి వెంటనే అక్కడే అన్నీ విడిచిపెట్టి యేసుప్రభుని తను కనుగొంటుంది. అంటే యేసుప్రభుని తన హృదయంలోనికి చేర్చుకుంటుంది. మనం కూడా ఎవ్రీ వీక్, ప్రతిరోజు, ప్రతి వారం కూడా సండే స్కూల్ చూస్తాం కదా. ఎన్నో లెసన్స్ విన్నాం పిల్లలు, ఎన్నో కథలు విన్నాము. కానీ మనం ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టమైనట్టుగా కాకుండా ఎన్నిసార్లు సండే స్కూల్ అక్క చెప్పినా, ఎన్నిసార్లు ఈ ప్రోగ్రాం ద్వారా నువ్వు లెసన్స్ వింటున్నా, నువ్వు చాలాసార్లు దేవునికి ఇష్టం లేని పని చేసి దేవునికి దూరంగా ఉంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడైతే ఆ మాటని వింటావో, యేసు ప్రభు మాటని సమరయ స్త్రీ విని ఎలాగైతే తనకున్న ప్రతి చెడుతనము విడిచిపెట్టి యేసు ప్రభుని హృదయంలోనికి అంగీకరించిందో, ఈరోజు నువ్వు కూడా నీకు ఏ చిన్న తప్పు చేసినా, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఒకవేళ నువ్వు దొంగతనం చేస్తున్నావా, అబద్ధాలు చెప్తున్నావా, చదవకుండా మరి షాకులు చెప్పి స్కూల్ మానేసి ఎన్నో అబద్ధాలు చెప్పి టీచర్స్ని మోసం చేస్తున్నావా, ఇలా ఏది నువ్వు దేవునికి ఇష్టం లేనట్టుగా నువ్వు ఉంటున్నావేమో. కానీ నువ్వు గ్రహించాలి, ఈరోజు ఈ మాట నువ్వు వెంటనే తీసుకొని యేసు ప్రభు దగ్గర నీ యొక్క తప్పంతా కూడా ఒప్పుకొని, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను మార్చు, నా హృదయంలోనికి రండి అని నువ్వు ప్రార్థించినప్పుడు యేసయ్య నిన్ను కూడా చేర్చుకొని నీ హృదయంలోనికి వచ్చి ఒక సొంత రక్షకునిగా ఉంటూ నువ్వు ఏది ప్రార్థన చేసినా అవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ప్రేమని గ్రహించాలి. ఎందుకు అంటే సమరయ స్త్రీ ఒకవేళ వినలేదనుకోండి, ఒకవేళ యేసుప్రభు అంత కష్టపడి అంత దూరం నడిచి వెళ్ళి ఆ సమరయ స్త్రీకి మరి మాట్లాడినప్పుడు ఆమె వెంటనే లోబడి అక్కడికక్కడే యేసుప్రభుని తన హృదయంలోనికి చేర్చుకొని వెంటనే ఏం చేస్తారు తెలుసా పిల్లలు, ఆ మాట విని, అరే నేను ఇంత కష్టంలో ఉన్నాను, నన్ను అందరూ తక్కువగా చూస్తున్నారు, నన్ను నా క్యారెక్టర్ బ్యాడ్ అని మాట్లాడుకుంటున్నారు, నా మీద నిందలు వేస్తున్నారు, నన్ను ఎంతగానో మోసగత్తిలా చూస్తున్నారు, నాకెక్కడ ప్రేమ లేదు, నాకెక్కడ సంతోషం లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని బాధలోనే ఉండిపోకుండా వెంటనే ఆయన యొక్క ప్రేమను చేర్చుకొని వెంటనే ఏం చెప్తా తెలుసా పిల్లలు, ఎవ్వరు చూడకుండా 12 గంటలకి వచ్చి మరి ఒంటరిగా ఒక్కతే నీళ్లు చేదుకోవడానికి వచ్చిన సమరయ స్త్రీ చాలా యేసుప్రభు మాట్లాడగానే ఒక బోల్డ్నెస్ వస్తుంది. సంతోషంతో గంతులు వేసి వెంటనే ఆ బిందె పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా తలుపు తట్టి ప్రతి ఒక్కరిని లేపి, ఇదిగో ఆ యొక్క దేవుడు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, యేసుప్రభు వారు వచ్చారు, ఆయనే మెస్సయ్య, ఆయనే ప్రవక్త అని దేవుని కొరకు అందరి దగ్గర చెప్పడం మొదలుపెట్టింది. పిల్లలు మీరు చూసారా, మరి తన బాధలో తన కష్టంలో ఒంటరిగా ఉన్నటువంటి సమరయ స్త్రీ ఒక్కసారి దేవుణ్ణి కనుగొనగానే తన హృదయం అంతా సంతోషంతో నిండిపోయి ఎవరికి చెప్పకుండా ఉండలేకపోతుంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది, ఎవరికి భయపడట్లేదు, అయ్యో నన్ను ఏమని అంటారేమో అన్న ఆలోచన లేకుండా ఆ గిల్ట్ నుంచి బయటకు వచ్చేసి తను పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ప్రభు కొరకు అందరికీ ప్రకటించింది. ఈరోజు నీవు కూడా నీ హృదయంలో యేసయ్యను అంగీకరిస్తున్నావా? నీవు కూడా యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా చేర్చుకున్నావా? అయితే నువ్వు భయపడనక్కర్లేదు. నువ్వు సంతోషంగా నీ ఫ్రెండ్స్కి, అలాగే నీ చుట్టాలకి, నీ బంధువులకి, మీ వీధిలో ఉన్న వారికి, నీ పక్కనున్న ఫ్రెండ్కి నువ్వు సువార్త ప్రకటించడానికి, యేసయ్య గురించి చెప్పడానికి సిగ్గుపడకూడదు. ఓకేనా పిల్లలు? మీరు ఎవరైతే నిజంగా అక్క అవును ఈరోజు ఈ మాట వింటున్నాను, నేను కూడా యేసయ్య కోసం అందరికీ చెప్తాను, అందరికీ నేను సువార్తను ప్రకటిస్తానని సమరయ స్త్రీలాగా నువ్వు నిర్ణయం తీసుకుంటావా? అయితే నీకు ఒక శుభవార్త, దేవుడు నీ హృదయంలోనే ఉండడమే కాకుండా నువ్వు
సువార్త చెప్పినప్పుడు నీకు సహాయం చేసి నీ ద్వారా అనేక మంది పిల్లల్ని దేవుని వైపు త్రిప్పే విధంగా దేవుడు నిన్నే వాడుకుంటాడు. ఓకేనా పిల్లలు? ఈరోజు మరి నీ హృదయంలోనికి యేసయ్యను చేర్చుకొని ఈరోజు సమరయ స్త్రీలాగా నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ఒక నిబంధన చేసుకొని దేవుడి దగ్గర ఒక నిర్ణయం తీసుకుంటావా? ఓకేనా? కళ్ళు ముద్దామా పిల్లలు? ప్రేమగల యేసయ్య, కృపగల తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభువా, మరి సమరయ స్త్రీతో నువ్వు మాట్లాడినప్పుడు తన యొక్క జీవితం అంతా కూడా ఎంత నాయన అందరూ అసహించుకునే విధంగా ఉన్నప్పటికీ అయ్యా ఇదిగో నిన్ను చేర్చుకొని తన యొక్క పరిస్థితి అంతటిని విడిచిపెట్టి ఎలాగైతే ఎలుగెత్తి ప్రభా నీ యొక్క మాటను ప్రకటించిందో ఈరోజు నేను కూడా ప్రభా నాయన తండ్రి సమరయ స్త్రీలాగా నేను నిలబడాలనుకుంటున్నాను. నాతో కూడా నువ్వు మాట్లాడావు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, నన్ను కూడా అనేక మందికి సువార్త చెప్పే బిడ్డగా చేయమని అడుగుతున్నానని మీరందరూ కూడా ప్రార్థించండి. ఇదిగో యేసయ్య, ఎవరైతే నాయన ప్రార్థిస్తున్నారో, ఏ పిల్లలైతే ప్రభా ఈ మాటను తీసుకున్నారో, ఇదిగో నాయన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ప్రత్యేకపరిచి వారితో మీరు మాట్లాడి వారికి నాయన మీరు సహాయంగా ఉండి నడిపించమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వావ్, ఇంత బాగుంది కదా స్టోరీ. నాకైతే చాలా నచ్చింది పిల్లలు. నేను కూడా మంచిగా ఉంటాను పిల్లలు. మీరు కూడా ఉంటారా పిల్లలు? వెరీ గుడ్. అయితే ఈ మీ అందరికి ఇష్టమైన యాక్టివిటీ టైం పిల్లలు, యాక్టివిటీస్లో నేను నేర్చుకుంటున్నారా? మీరు కూడా ఒకవేళ అక్క వాళ్ళు యాక్టివిటీస్ చేసినప్పుడు మీకు అది గుర్తుంటుందా పిల్లలు? అది చూసిన వెంటనే మీకు అక్క ఈ యాక్టివిటీ చెప్పింది కదా మీ ఫ్రెండ్స్ చేస్తున్నారా పిల్లలు? సరే, ఈరోజు యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? అవును తాతయ్యరి తాత తాత తాత. ఎవరు నన్ను తాత తాత అని పిలుస్తుంది? నేనే తాత. మ్యాగీ, ఇంకొకసారి నన్ను నువ్వు తాతయ్య అని పిలిచావో నీ జుట్టు కత్తిరించేస్తాను. నీ రంగేంటి, నా రంగేంటి? మా ఇంట్లో నీ అంత అందహీనంగా ఇంకెవరూ లేరు తెలుసా? ఎందుకు తాతయ్య అలా అంటావు? నేను కూడా నీ మనవరాలే కదా తాతయ్య. నువ్వు నా మనవరాలివి కాలేవు. నేనేంటి కొంచెం కలర్ తక్కువ అంతే కదా తాతయ్య. కొంచెం కలర్ ఏంటి? కొంచెం కలర్ ఏంటి? చిన్న నిప్పు పెడితే వెలిగిపోతావు, అంత నల్లగా ఉన్నావు బొగ్గులాగా. అయ్యో తాతయ్య, నీకు తెల్ల జుట్టు వచ్చింది కదా తాతయ్య. నేను తెల్ల జుట్టు వేసుకున్నా సరే మా ఇంట్లో మేమందరం అందగాళ్ళమే తెలుసా? ఎందుకు తాతయ్య నువ్వు నన్ను అలా అంటే నాకు ఎంత ఏడుపు వస్తుందో. నువ్వు ఏడ్చినా సరే ఇదిగో ఇంకా ఎప్పుడు నువ్వు నా ఫ్యామిలీ అని బయట ఎక్కడా చెప్పక, నాకే సిగ్గు. ఏంటి, నేను పొట్టిగా ఉన్నానని, లావుగా ఉన్నానని, నల్లగా ఉన్నానని మా తాతయ్య నా సొంత ఇంట్లో కూడా నన్ను ఇలా చూస్తారా? నేను ఎవరికి ఇష్టం లేదా? ఎందుకు నేను పుట్టాను మరి? అక్క, నువ్వు నాతో మాట్లాడకక్క. నేను పొట్టిగా ఉంటాను, నల్లగా ఉంటాను, చూడడానికి చెండాలకు ఉంటానని మా తాతయ్య ఇంకెప్పుడు నాతో మాట్లాడొద్దు, మా అన్న మా ఇంటి పేరు చెప్పొద్దు అని చెప్పి వెళ్ళారక్క. నేనంటే నా ఫ్రెండ్స్ గాని మా ఇంట్లో గాని ఎవరికి ఇష్టం ఉండదక్క. అవునా? కానీ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? మీ ఇంట్లో వాళ్ళకి అందరికి నువ్వు నచ్చవేమో గానీ నిన్ను తయారు చేసిన దేవుడికి యేసయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఆయనలానే నిన్ను తయారు చేసుకున్నారు. ఆయన తను ఎలా అయితే ఉంటాడో తన స్వరూపంలో నిన్ను తయారు చేసుకున్నాడు తెలుసా? నువ్వు ఇలా ఉండడమే ఆయనకి ఇష్టం కాబట్టి నిన్ను ఇలా తయారు చేశారు. నువ్వు ఇలా ఉంటేనే చాలా బాగుంటావు. అక్క, నేను పొట్టిగా ఉన్న యేసయ్యకి ఇష్టమేనా? అవును. నల్లగా ఉన్న యేసయ్యకి ఇష్టమేనా? అవును. నువ్వు ఎలా ఉన్నా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతేకాదు నువ్వు ఇలా ఉంటే అందంగా ఉంటావని ఆయనకి తెలుసు కాబట్టే కదా ఆయన ఇలా తయారు చేశారు. అవునక్క, ఈసారి నుంచి ఎవరేమన్నా నేను అడగను, ఎందుకంటే నా యేసయ్యకి నేను ఇలా అంటేనే ఇష్టం. మ్యాగీ, నీలానే మరి ఇక్కడ చూస్తున్న చాలా మంది పిల్లలు ఫీల్ అవుతా ఉంటారు కదా. పిల్లలు, మీలో కూడా అనేక మంది నేను పొట్టిగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నాకు స్ట్రైట్ హెయిర్ ఉంటే బాగుండు, కర్లీ హెయిర్ వచ్చింది, లేదా నా ముక్కు లావుగా ఉంది, అబ్బా నా పెదాలు ఇంకా సన్నగా ఉంటే బాగుండు అని మీరు చాలాసార్లు అనుకుంటున్నారా?
కానీ నీకు ఒక విషయం తెలుసా, నువ్వు ఎలా ఉంటే బాగుంటావో అలానే దేవుడు నిన్ను డిజైన్ చేశాడు, తన స్వరూపంలో నిన్ను నిర్మించాడు. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు అలా అనుకోని మ్యాగీ ఎలా అయితే బాధపడిందో అలా మీరు కూడా బాధపడినట్లయితే ఈ రోజు నుంచి మరి దాని నుంచి మీరు బయటకు వచ్చేయాలి పిల్లలు. ఎందుకంటే దేవుడు నువ్వు ఎలా ఉంటే నచ్చుతావో, నువ్వు ఎలా ఉంటే అందంగా ఉంటావో అలాంటి ఆకారాన్ని నీకు ఇచ్చాడు పిల్లలు. థ్యాంక్ యూ అక్క. ఈ రోజు నుంచి నేను ఇక్కడున్న పిల్లలు అందరం కూడా ఏసైకి థ్యాంక్స్ చెప్దాం, ఎందుకంటే ఏసై మమ్మల్ని బ్యూటిఫుల్ గా చేశారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ జీసస్. బాయ్ పిల్లలు. బాయ్. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ కదా, చాలా బాగుంది కదా యాక్టివిటీ. నాకు కూడా చాలా చాలా నచ్చింది పిల్లలు. సరే, మరి ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో పిల్లలు? సెలబ్రేట్ చేసుకుంటుంటే విషింగ్ ఎ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ ఆనర్ యూ పిల్లలు. మీకు ఈ ప్రోగ్రామ్ ఎలా నచ్చింది? చాలా నచ్చిందా పిల్లలు? బిగ్ బ్లెస్సింగ్గా ఉందా పిల్లలు? బ్లెస్సింగ్ ఉంటే ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పి కామెంట్ చేయండి పిల్లలు. మీ ఫ్రెండ్స్కి, మీ చర్చ్ మేట్స్కి, మీ కజిన్స్కి, నైబర్స్కి అందరికి షేర్ చేస్తారు కదా, షేర్ చేయండి. కలిసి దేవుని ఆరాధిద్దాం, కలిసి దేవుని కొరకు మనం బ్రతుకుదాం పిల్లలు. సో ఫైనల్ ప్రే చేసుకుందామా? ఏసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో భద్రపరిచి అయ్యా ఈరోజు ప్రోగ్రామ్ అంతా కూడా మీరు మమ్మల్ని నడిపించారు, నీకు వందనాలు. ఇగో ప్రభా, ఈ వాక్యం అనే విత్తనం ఏ బిడ్డల హృదయాల్లో దేవా నాటబడిందో దాని ఫలాన్ని మేము చూడడానికి సహాయం చేయండి. నూరెంతమైన ఫలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. ఈరోజు సాంగ్ ద్వారా బిడ్డల ఆ పాట ద్వారా నేను మహింపరచాలి, ఆరాధనలో మీరు ఉన్నది నీకు వందనాలు. ఈరోజు లెసన్ ఎవరైతే చెప్పి ఉన్నారో దేవా, వాక్యం ఏదైతే విత్తబడి ఉందో అది బిడ్డల జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ వారం అంతా బిడ్డలతో మీరు ఉండండి, వాళ్ళ ఎగ్జామ్స్లో మీరు ఉండండి, చదువులో, జ్ఞానంలో, వయసులో నీదే మనుషులతో ఎందుకు వదిలడానికి సహాయం చేయండి. టీమ్గా మా అందరికీ కూడా నీ జ్ఞానాన్ని ఇచ్చి బిడ్డలని నీ వైపు ఎలా నడిపించాలో మాకు సహాయం చేయమని, ఈ రోజంతా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు. వచ్చే వారి వరకు నీ కాపుదల భద్రత అనుగ్రహించమని యేసు పరిశుద్ధంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు, మీరు మర్చిపోకుండా ఈ వీక్ మీ ఈ ప్రోగ్రామ్ మీకు బ్లెస్సింగ్ ఉందని నేను నమ్ముచున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకా మీ కొరకు మంచి సాంగ్స్తో, స్టోరీస్తో, వాక్యాలతో అక్క అన్న వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు రెడీగా అంటారు కదా, మర్చిపోకండి. ఎవ్రీ సండే 4 PM జీసస్ కాల్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మన ప్రోగ్రామ్ వస్తుంది. అలాగే ఎవ్రీడే 6 o'clock మన కోసం ప్రతిరోజు వాక్యం వస్తుంది పిల్లలు. మరి అవన్నీ నేర్చుకుంటారు కదా. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. వీ లవ్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ.